జమ్మిపూలు. రచన సమ్మెట ఉమాదేవి. హరితవర్ణపు తివాచేదో నేలను పరిచినట్టు వరిచేలు పచ్చందనాల వెలిగిపోతున్నది. అమ్మ కొంగుతో ఆడుకునే పసిపిల్లల్లా వచ్చివాలి తెల్లని కొంగలు గుంపులు గుంపులుగా ఎగసి సందడి చేస్తున్నాయి. నూలుపోగులు విచ్చులు కట్టి గులాం రంగులో ముంచినట్టు విరబూసిన జమ్మిపూలు సోయగాలు పోతున్నాయి. పసుపు అద్దినట్టున్న పుప్పొడి జమ్మిపూలకు మరింత శోభనిచ్చింది. కొన్ని తెల్లని రంగులో పూసి నడుమ పసుపువన్నె పుప్పొడితో తెలినక్షత్రాల్లా ఉన్నాయి. సన్నని ఆకు సరాల మధ్య కొసదేలిన ముళ్ల నడుమ సురక్షితమైన కుటుంబ సభ్యుల నడుమ ఉన్న కన్నెపిల్లల్లా నవకాలిపోతున్నాయి. ఎవరో సహజంగా అమర్చిన కంచెలా తమ చేను చుట్టూ అక్కడొకటి ఉన్న జమ్మిచెట్ల అందాలను చెంప్లీ మెచ్చుకునేదాకా వాల్య గమనించనేలేదు. అడవుల చుట్టూ తిరిగే అతనికి బలంగా పెరిగిన తుమ్మచెట్లు, బాగా ముదిరిన వెదురు గుబుర్లు, సరుగుడు పొదలు, కంచెల కట్టుబడికి అవసరమైన తూటికాడ పొదలు ఇవి మాత్రమే తెలుసు. బాగా పెరిగిన సుబాబులను ఎప్పుడు ఎక్కడ ఎంతకు అమ్మవచ్చు, వెదురు, జిట్టరేగడి, వేప, మామిడి ఎప్పుడు కొట్టేయొచ్చు, ఎట్లా అమ్ముకోవచ్చు, ఇవే అతనికి తెలుసు. కాని ఏ చెట్టుకు ఏ పువ్వు పూసిందో, అది ఎంత అందంగా ఉందో అతనికి పట్టదు. చెంప్లీ చూపులన్నీ జమ్మిపూల అందాలమీద, ఊరిలోని పోకిరిగాళ్ల చూపులన్నీ చెంప్లీ మీద. చెంప్లీ ఎటు నడుస్తున్నా ఆమె వీపును గుచ్చుకుంటున్న చూపులు ఆమెని రోజురోజుకీ అలజడికి గురిచేస్తున్నాయి. కంచెల కట్టుబడి కోసం చెట్లు నరకడానికి నడిరాత్రి బండి కట్టుకుని వెళ్తుంటాడు వాల్య. ఆ మసక వెన్నెల్లో కావలసిన చెట్లు నరికి కట్టెలు కట్టి బండిమీద వేసుకుని బయలుదేరేసరికి సూర్యుడు తూర్పున ఉదయించే సమయం, వాల్య తూర్పుగూడెం చేరే సమయం ఒక్కటే అవుతుంది. ఇక స్నానం కానిచ్చి ఓ ముద్ద తిని మళ్లీ పొరుగుర్లకు బయలుదేరతాడు. అంతక్రితం బేరం కుదుర్చుకున్న ఊర్లకు వెళ్లి కంచె కట్టి వస్తాడు. వెళ్తూ వెళ్తూ అవసరాన్ని బట్టి ఒకళ్ళిద్దరిని తీసుకెళ్తాడు కూడా. వ్యవసాయ పనులున్న రోజున వ్యవసాయ పనులు, కాస్త విరామం దొరికితే కంచె కట్టుబడి పనులు, విశ్రాంతన్నది ఎరగడు వాల్య. చెంప్లీకి వాల్యాకు పెళ్ళయి అప్పుడే ఏడాది దాటింది. నిరంతర కాయ కష్టాల నడుమ పెరిగిన అతనికి పెళ్ళి అనే వేడుక గొప్ప అనుభూతినిచ్చింది. తన చెల్లెలను అత్తారింటికి పంపాక బోసిపోయిన ఇంటికి వెన్నెల వచ్చినట్లుగా చెంప్లీ రాక అతని మనసును, ఆ ఇంటిని 1000 వెలుగుల నింపింది. ఆ పూలనో ఈ పూలనో ఎందుకు పొగుడుతుందో కాని అసలు చెంప్లీనే మహా అందగత్తే. చెంప్లీ సిగ్గుపడితే మల్లెమడుగు చెరువులో విరిసిన నీలికలో పూలా ఉంటుంది. చెంప్లీ నవ్వితే తూర్పుచేలో విరిసిన పత్తిమందారంలా ఉంటుంది. వాల్యాపెల్లం మహాగొప్ప అందగత్తే అని చుట్టుపక్కల తండావాళ్ళందరూ మెచ్చుకుంటుంటే మురిసిపోయాడు. చెంప్లీలాంటి పిల్ల నీకు దక్కడం నీ అదృష్టంరా అని నేస్తగాళ్లు మెచ్చుకుంటుంటే సంబరపడిపోయాడు. పిల్ల గుమ్మటంగా ఉన్నది, మంచిగా చూసుకోవాలరా వాలిగా, సర్పంచ్ సాంబిరెడ్డి అన్ననాడు కొద్దిగా ఇబ్బంది పడ్డాడు. ఇక ఒకరోజు బుధవారపు వడ్డీలాయన వెంకటేష్ వచ్చి చెంప్లీ వంక తేరిపార చూడసాగాడు. పక్కనున్న వాళ్లతో మొహమాటం లేకుండా, వాల్యాకు సోనాకా తుకుడా దొరికిందంటే ఏంటో అనుకున్నాను. బాగా గరీబ్గాళ్ల పిల్ల అయ్యుంటది, కట్నాలిచ్చుకోలేక వీనికిచ్చి చేసుంటారు అన్నాడు. అతనే కాదు, నీకేం చూసి ఆ పిల్లనిచ్చిండ్రో గాని అసలు మన తండాలో పడాల్సిన పిల్లగాదురా అంటూ బంధువులు వెటకారంగా కడుపుమంట బయటపెట్టుకుంటుంటే వాల్య ముడుచుకుపోయేవాడు. నీకు తగినవాడిని కాను కదా చెంప్లీ అని అడగటం మొదలుపెట్టాడు. అసలు చెంప్లీకి తానంటే నిజంగా ఇష్టమో కాదో అని అనుమానపడ్డాడు. అదే అడిగాడు. తన మాటలలో ఆమె చెప్పిన జవాబును అబ్బురంగా విన్నాడు. కడుపున పుట్టిన బిడ్డలో, కట్టుకున్న మొగుడిలో అందాలు చూడదు ఆడది. కడుపున కాయకాసిన నాటి నుండి పేగుబంధం పెనవేసుకుంటది. పెండ్లి ఖాయమైన కాడి నుండే తనవాడు కాయంలో ఖాయమనుకుంటది. కట్టె కాలే వరకు కట్టుబడి ఉంటది. చెంప్లీ చదువుకున్న పిల్లని తెలుసుకాని ఇంత బాగా మాట్లాడుతుందని తెలియదు. ఆ క్షణం నుండి చెంప్లీ అంటే చెప్పలేని ప్రేమతో పాటు గొప్ప గౌరవం కూడా కలిగింది వాల్యాకు. చెంప్లీని మంచిగా చూసుకోవాలన్న తపనతోనే రోజులు గడిచిపోతున్నాయే తప్ప సంపాదన పెరగడం లేదన్న బాధ అతనిలో రోజురోజుకూ ఎక్కువవుతున్నది. చెంప్లీ,
మీ నాయనిచ్చిన సొమ్ముతో మా చెల్లెల పెళ్లికి చేసిన అప్పు తీర్చిన, నీ బంగారం కుదవబెట్టి మిరపచేనేసిన. నీకు నా మీద కోపం వస్తలేదా చెంప్లీ? కించపడుతూ అడిగాడు. ఆడపిల్ల దగ్గర తీసుకోవటం, ఆడపిల్లలకు అమర్చిపెట్టడం గిది ఈనాటి ముచ్చట గాదు గదా. గా ఒక్కట ఆగిన్నాడు బతుకులే మారిపోతాయి. జరిగిపోయిన దానికి నువ్వేం బాధపడకు. అయినా పొద్దంతా చేన్లలా తిరుక్కుంటా బురదలల్లా పనిచేసుకునేటోళ్ళం. ఆ బంగారానికి ఎవరు కాపలాగాయాలా? కుదోబెట్టుకున్నాడు దగ్గర భద్రంగా ఉంటాయి. వడ్డీలు కడితే చాలు, వాడే భద్రంగా చూసుకుంటాడు. అసలు గట్టిన్నాడే అవి మనయనుకోరాదు అని నవ్వింది. కాని వాల్య అట్లా అనుకోలేదు. తన అవసరాలకి వాడుకున్న డబ్బుల అప్పు తొందరగా తీర్చి చెంప్లీ బంగారమంతా తెచ్చివ్వాలని అతని ఆలోచన. అందుకే కంచెపట్టే పనులు ముమ్మరం చేశాడు. చుట్టుపక్కల 10-12 ఊర్లలో ఎవరు ఎక్కడ ఉంటారు, ఎవరికి ఎంత ఇల్లున్నది, ఎవరెవరికి ఎలాంటి కట్టుబడి అవసరముంటుంది అన్నది అతనికి అనుభవం ద్వారా తెలిసిపోతుంది. ఎంత కష్టపడ్డా వచ్చిన సొమ్ము వ్యవసాయ పనుల పెట్టుబడులకే సరిపోతున్నాయి. అయినా పంతంగా కష్టపడుతున్నాడు. ఇప్పుడు వాల్యాకు కొత్త సమస్య వచ్చింది. వాల్యా చెల్లి పురిటి సమయం. ఇక్కడ తండాల్లో సరైన వైద్య సదుపాయం లేక వాల్యా తల్లి బద్రి తానే కూతురి అత్తగారి ఊరు కొత్తగూడెంకి వెళ్లిపోయింది. ఇప్పుడు నడిరాత్రి చెంప్లీని వదిలి కట్టెల కోసం వెళ్లాలంటే భయం వేస్తున్నది. చెంప్లీ నేను వస్తాను అంటూ లేడి పిల్లల్లా గెంతుతూ అతనితో పాటు బయలుదేరుతుంటే ముచ్చటేస్తున్నది కాని అడవికెళ్తే జంతువుల భయం, తండాల ఉంచితే మనుషుల భయంలాగా అయిపోయింది వాల్యా పరిస్థితి. తప్పనిసరిగా తన వెంట తీసుకెళ్తున్నాడేగాని ఎక్కడ ఏ ప్రమాదం ఉంచుకొస్తుందో అని భయపడుతూనే ఉన్నాడు. చెంప్లీ ఇవేమీ ఆలోచించడం లేదు. మనసైన మగని సామీప్యాన్ని అనుభూతిస్తూ వెన్నెల్లో విహారాన్ని ఆనందిస్తున్నది. చెయ్యవలసిన సహాయం చేస్తూనే ఉన్నది. వాల్యా పొరుగురికి వెళ్లగానే చెంప్లీ మీద ఓ కన్ను వేసి ఉంచిన బుధవారపు వడ్డీల వెంకటేశు పగటిపూట వడ్డీ కోసమంటూ వచ్చి ఏవేవో కవ్వింపు మాటలు మాట్లాడి విసిగించి వెళ్ళిపోయాడు. గుండెల్లో గుబులుగా అనిపించినా కాస్త తేరుకొని అన్నీ సర్దుకుని వెళ్లి పొలం పనుల్లో పడింది చెంప్లీ. వంగి పని చేసుకుంటున్న చెంప్లీ బురదలో విరిసిన తామర పువ్వల్లే ఉన్నది. ఆమెను సమీపించి ఆమె వంక కసిగా చూస్తూ సామిరెడ్డి అతని మిత్రులు రెచ్చిపోయి వాగడం మొదలుపెట్టారు. ఏముందే వాని దగ్గర? మాకేం కావాలో నీకు తెలియనంత చిన్నపిల్లవు గావు. నిన్ను మంచిగా చూసుకుంటాం. వానికి తెలియాల్సిన అవసరం లేదు. మా కోరిక తీర్చు అన్నారు. సారు, ఎందుకు పిచ్చాలోచన చేస్తారు? మా తండాలోళ్ళ జోలికొస్తే ఆడోళ్ళు మొగోళ్ళు ఉరికిచ్చి కొడతారు. అంతదాకా తెచ్చుకోకుండ్రి అన్నది. ఏం చూసుకునే నీకు పొగరు? వాని తానేమున్నది? మళ్ళీ చెప్తున్నాం, ఎవ్వలకు తెలియాల్సిన అవసరం లేదు. మా అవసరం నువ్వు తీర్చు, నీ అవసరాలు మేం తీరుస్తాం. నువ్వు కాదంటే మాత్రం మమ్మల్ని తప్పించుకోలేవు బిడ్డా. ఎవరికైనా చెప్పినా కూడా బతకలేవు, గదు గుర్తుపెట్టుకో అని చెప్పి వెళ్ళిపోయారు. చెంప్లీ నీరసపడిపోయింది. ఏంది దేవుడా ఈ పరిస్థితి అనుకుని కన్నుల్లో నీరు నింపుకున్నది. మర్నాడు చేలో పనిచేసుకుంటూ రామ్లా, సావిత్రి, రాధాబాయి అందరూ గా సాంబిరెడ్డితో అతని మనుషులతో జాగ్రత్తగుండు చెంప్లీ. దరిద్రానికో భయానికో వానికి లొంగిపోయిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు మనలో. అసలెప్పుడు చూసినా సిటీల పొంటి తిరుగుతాడు, చేనుకు రానే రాడు. కాని నిన్ను చూసి మస్తు షాన్ చేస్తున్నాడు, జర పైలం బిడ్డవు అని 1-2 సార్లు హెచ్చరించారుగాని ఆ జాగ్రత్తలేమిటో చెప్పనే లేదు. రాను రాను చెంప్లీకెందుకో భయం పోయి ఒక తెగింపు వచ్చేస్తున్నది. ఊ అంటే ఆ అంటే వాని దగ్గర ఏముంది అని అడుగుతున్నారు. ఏముంటుంది? పైసలుంటేనే ఉన్నోళ్ళా? ఏ నిమిషంలోనైనా కష్టపడడానికి వెనకాడని అతని బలిష్టమైన రెక్కలు, తనను బాగా చూసుకోవాలన్న తపన, ఇవి చాలవా తనకు అనుకున్నది చెంప్లీ. అతని వెనక ఏం జరుగుతున్నదో అతనికి తెలియనివ్వడం లేదు. ఒక్కసారి వాల్యాకో పెద్దలకో చెప్తే వాళ్ల పని అయిపోతుందేమో. కాని గొడవలొద్దు, దుర్మార్గులు తరువాత తమకు నిలువ నీడలేకుండా చేస్తారేమో అన్న భయంతో మిన్నకున్నది. ఆ కాస్త అప్పు తీరిపోతే అసలు వీళ్ళకింత భయపడాల్సిన అవసరమే ఉండదు కదా అనుకున్నది.
ఇంతలో వాల్యా చెల్లెలకి ఆపరేషన్ చేసి బిడ్డను తీయాలని కబురు వచ్చింది. వద్దు వద్దు అనుకుంటూనే మళ్లీ బుధవారపు వడ్డీలాయన దగ్గర 10,000, సాంబిరెడ్డి దగ్గర 10,000, మందుల కట్ట కోసం తీసిపెట్టుకున్న సొమ్ములు తీసుకొని చంప్లి, వాల్యా కొత్తగూడెంకి పరుగులు పెట్టవలసి వచ్చింది. పురుడు పోశాక సోనీని, బిడ్డను పుట్టింటికి తీసుకొచ్చారు. పసిబిడ్డను ఉయ్యాల్లో వేసి తులం బంగారు గొలుసు పెట్టి అందరికీ బట్టలు పెట్టి 3వ నెలలో చెల్లిని అత్తారింటికి పంపేసరికి వాల్యా నడ్డి విరిగినంత పనయింది. కొత్త ఖర్చుతో అతను కుంగిపోయాడు. చెంప్లి బంగారం విడిపించగలనా అన్నది తర్వాత. కొత్తగా చేసిన అప్పులెలా తీర్చాలా అన్న దిగులు ఎక్కువైంది. అత్తగారు లేని సోనీ వెంట తల్లిని కొంతకాలం మళ్లీ పంపించాల్సొచ్చింది. సోనీ అత్తారింటికి వెళ్లిన దగ్గర్నుండి రోజూ వడ్డీల వంక పెట్టుకుని ఏదో ఒక సమయంలో వచ్చి ఎంతకూ కదలకుండా సోది పెట్టడం మొదలుపెట్టాడు వెంకటేష్. ఇవేమీ ఊహకు కూడా అందని వాల్యా సారుకు చాయిబోయి అంటూ చెంప్లీకి చెప్తాడు. చెంప్లీ ఎటెటు తిరుగుతుంటే అటేటే చూస్తూ కబుర్లు పెడుతుంటాడు వెంకటేష్. వాల్యాకి అర్థం కాకుండా చెంప్లీకి మాత్రమే అర్థమయ్యేలా కవ్వింపు మాటలు మాట్లాడి వెళ్తుంటాడు. కంపరాన్ని అణుచుకుంటూ ఇంటిపని ముగించుకొని చేనుకు వెళ్లగానే అక్కడ సాంబిరెడ్డి ప్రత్యక్షం. సాంబిరెడ్డిని ఏమీ అంటానికి లేదు. వాల్యా పక్క చేనే అతనిది. వాల్యాకున్నది 2 ఎకరాలైతే ఆ పక్కనే సాంబిరెడ్డికి 20 ఎకరాలున్నది. అతనిక్కడికి ఎందుకొచ్చాడు అని ఎవ్వరూ అనుకోరు. అందరూ వింటున్నా కూడా జంకకుండా ఏంటేంటో మాట్లాడుతుంటాడు. ఆ మాటలకర్థం చెంప్లీకి మాత్రమే తెలుసు. వాల్యా, దసరా వస్తున్నది కదరా, పాలపిట్టలు పట్టాలా. ఊర్లల్లా అందరు పాలపిట్టలను చూసి బంగారం పంచుకుంటారు. రా పోదాం, మంచి పాలపిట్టను బట్టి మాకియ్యి. వెంకటేష్ గట్టిగా అంటూ చెంప్లీ వంక వెకిలిగా చూసుకుంటూ వెళ్ళాడు. పాలపిట్టను పట్టాలరా వాల్యా, సిటీలోళ్లకు ఎడదొరుకుతాయి. దొరికిన పిట్టను ఇడిసిపెట్టకూడదు. పాలపిట్ట గురించి మాట్లాడినట్టే వాల్యాతో అనసాగారు సాంబిరెడ్డి, అతని మనుషులు. చెంప్లీ, గా వీరునాయక్ మిరపతోట పక్కన మస్తు ఉన్నాయి జమ్మి చెట్లు. దసరా నాటికి ఎల్లి కొట్టుకురావాలే సాలోచనగా అన్నాడు వాల్యా. జమ్మి ఆకులను దసరా పండగనాడు బంగారం అని ఎందుకు పంచుకుంటారు? జమ్మి చెట్టు అంటే మర్రి చెట్టు తీరో, రావి చెట్టు తీరో మరీ పెద్ద చెట్టు కాదు గదా. ఇంత సన్నాకుల నడుమ పాండవులు ఆయుధాలు ఎట్ల దాసినరంటావు? అకస్మాత్తుగా చెంప్లి అడిగిన ప్రశ్నకు ఉలిక్కి పడ్డాడు వాల్యా. పిచ్చిదానా, మామిడి మర్రి చెట్లు అల్కంగెక్కొచ్చు, జమ్మి చెట్టుకు ముళ్ళుంటాయి. కాలు పెట్టి ఎక్కేంత బలమైంది గాదు, చెయ్యి పెట్టి తీసుకోవడం అస్సలకే కుదరదు. అసలాడ ఆయుధాలుంటాయని ఎవ్వలకు అనుమానం కూడా రాదు. అందుకే ఆడ దాసుంటారులే. ఆ చెట్టే పాండవులకు రక్షగా ఉన్నది గదా, అందుకే దాని బంగారమోలి వంచుకుంటారేమో వాల్యా సమాధానపరిచాడు. చెంప్లి ఆలోచనలో పడింది. పండగలొస్తున్నాయంటే చెంప్లి, వాల్యాలాంటి తండావాసులకు పండగే. వినాయక చవితికి 4 రోజుల ముందుండే జిల్లేడు, మారేడు, జామ, మామిడి, నేరేడు, సీతాఫలాలు, కంకులు, వెలగపండ్లు, దోసకాయలు, తామరపూలు, ఇంకా ఎన్నెన్నో పత్రి అంటూ బండి నిండా నింపుకొని అమ్ముకు వస్తారు. 4 సొమ్ములు కూడేసుకుంటారు. ఇక దసరాకు మామిడాకులు, జమికొమ్మలు, గునుగుపూలు, తంగేడుపూలు, ఏ పూలు దొరికితే ఆ పూలు బండి నింపుకొని అమ్ముకుంటుంటారు. అన్ని పండగల కంటే పెద్ద పండగ సద్దుల బతుకమ్మ. బతుకమ్మ పండగంటే చెంప్లికి ఎంతో ఇష్టం. బతుకమ్మ పెర్చడానికి అవసరమైన తంగేడు పూలు కట్టలు కడుతుంది. గునుగుపూల కట్టలు కట్టి కొసలు తెంపి రంగులో ముంచి ఆరబెట్టి అమ్మకానికి సిటీకి పంపుతుంది. వాల్యా పాలపిట్టలను ఎలా పడతాడో తెలియదు కాని సంవత్సరానికి కనీసం ఓ 10 పాలపిట్టలన్నా అమ్ముతాడు. పండగనాడు పక్షి దర్శనం మంచిదని జనం నమ్మకం. చెంప్లికైతే రామచిలుకలు, బొంతకాకులు, పిచ్చుకలు, పాలపిట్టలతోటే స్నేహం. రోజూ వాటితో ముచ్చట్లాడుతుంటుంది. ఆ రోజు కూడా కొమ్మమీద వాలిన పాలపిట్ట వంక చూస్తూ, నిన్ను తీసుకెళ్లి జమ్మికొమ్మల కాడ కట్టి నీకు మొక్కుతారంట. నా బాధ కూడా విని ఆ దేవునికి చెప్పు. ఈ అడవి బిడ్డను పులులు వెంటాడుతున్నాయి, రక్షించమని చెప్పు. కన్నుల్లో నీరు తిరుగుతుండగా అన్నదే కాని, ఛీ, ఈ మనుషులను జంతువులతో పోల్చొద్దు. అవి ఆకలిస్తేనే వేటాడతాయి. ఈ మనుషుల ఆకలి వేరు. నేను కాకుంటే మరొకల జోలికి పోతారు. ఇప్పటికే ఎంతో మంది వెనుకబడ్డారంట.
ఇప్పుడు నా వంతొచ్చింది దేవుడా, ఈ ఆపదను కాయ్ అంటూ 1000 దేవుళ్లకు మొక్కుకున్నది. గుండెల్లో దిగులుని గుండెల్లోనే దాచుకొని సద్దుల బతుకమ్మ కోసం తెల్లవారుజామునే కొందరు ఆడవాళ్లతో కలిసి అడవికి వెళ్లి గంపల కొద్దీ గునుగుపూలు, తంగేడుపూలు తెస్తున్నది. అందరూ కలిసి కూర్చుని గునుగుపూలు కట్టలు కట్టి రంగుల్లో ముంచి గంపలకెత్తటం, మగవాళ్లు వాటిని అమ్ముకురావటం 3-4 రోజుల నుండి నిరంతరాయంగా సాగుతున్నది. ఇక దసరా రోజున వాల్య మరికొందరు పాలపిట్టలను పట్టుకొని బండినిండా జమ్మికొమ్మలను వేసుకుని ఉదయానే సిటీకి వెళ్ళిపోయారు. అదనుకోసం చూస్తున్న సాంబిరెడ్డి చెంప్లి ఇంటికి వచ్చాడు. పండగ చేసుకుందాం రా చెంప్లి, మర్యాదగా వచ్చి వాలిపో. నిన్ను రక్షిస్తానికి నీ మొగడే కాదు, అసలు మొగోళ్ళెవరూ ఈడలేరు. అందరూ సిటీకి పోయిండ్రు. ఆడోళ్ళు కూడా చాలామంది తండాలా లేరు. అసలెవ్వరికి తెలియదు కూడా. నీకిప్పుడు వేరే దారి లేదు. దా చెంప్లి దా. చాలా ఉత్సాహంగా దగ్గరికొచ్చాడు. చిత్రంగా చెంప్లి ఎదురు తిరగలేదు. చిరునవ్వు నవ్వింది. దాంతో మరింత రెచ్చిపోయాడు సాంబిరెడ్డి. ఒక్క ఉదుటున వెళ్లి కౌగిలించుకున్నాడు. అంతే, అదే ఉదుటున ఆమె అతన్ని ఒక్క తోపు తోసింది. మరుక్షణం పెద్దగా గావుకేకలు పెట్టసాగాడు సాంబిరెడ్డి. ఆ పక్కనే ఏముందో అతను చూసుకోలేదు. నిజానికి అతనికి చెంప్లి తప్ప మరేమీ కనపడలేదు. జమ్మికంప మీద పడ్డ అతని ఒళ్లంతా ముళ్ళు దిగబడి అతను గట్టిగా అరుస్తున్నా ఆ అరుపులు విని పరిగెత్తుకు రావడానికి చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. నీకు మొదలే చెప్పిన సారు, ఈ జమ్మిపూలు పూసింది నీకోసం కాదు. కాదని మీద చెయ్యేస్తే ఏమైందో చూసినావు కదా. రౌద్రంగా అరిచింది. అంతలో ఎవరో వస్తున్న అలికిడయింది. అయ్యో వీరుబయ్యా, లక్ష్మీబయ్యా, రండి, సార్ పాపం చూసుకోకుండా జమ్మికంప మీద పడ్డాడు అన్నది. అయ్యయ్యో, ఇదేంది సారు అంటూ కంగారుగా పరిగెత్తుకొచ్చిన వీరునాయక్, లక్ష్మణనాయక్ సాంబిరెడ్డిని లేపారు. అమ్మో, అయ్యో, అమ్మో అని అరుస్తున్న సాంబిరెడ్డిని చెయ్యిపట్టి నడిపిస్తూ ఏడాడగుచ్చుకున్నాయో పాపం అనుకుంటూ తీసుకెళ్లారు. వాళ్లటు వెళ్లగానే జమ్మిపూల రెమ్మలా తూగుతూ కిలకిలా నవ్వుకున్నది చెంప్లి.